కుటుంబాల ఖిల్లాగా పేరొందిన నల్గొండ జిల్లా పుర సమరంలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జోరు కొనసాగింది. అటు నగర పంచాయతీలైన హుజూర్ నగర్, దేవరకొండలో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. అటు కోదాడ, భువనగిరి పురపాలక సంఘాల్లో కూడా మెజారిటీ డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఒక్కో మున్సిపాలిటీ పరంగా చూస్తే నల్గొండలో మొత్తం 40 డివిజన్లలో 22 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విన్ అయ్యారు. అటు టీడీపీ 4, టీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలుపొందగా 12 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో చైర్మన్ పోస్టులో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కూర్చోవడం లాంఛనమే. మిర్యాలగూడ పురపాలక సంఘం కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడింది. మొత్తం 36 సీట్లలో కాంగ్రెస్ 30 సీట్లలో పాగా వేసింది. అటు టీఆర్ఎస్ 2, మరో 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం విశేషం. ఇక హుజూర్ నగర్ నగర పంచాయతీలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. అటు కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగిన సిపిఐ మరో 2 స్థానాల్లో నెగ్గింది. ఇక టీడీపీకి 3 స్థానాలు దక్కగా మరో 3 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అటు కోదాడ, భువనగిరి, సూర్యాపేటలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాలేదు. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 30 డివిజన్లకు గాను కాంగ్రెస్ 14, టీడీపీ 13, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. అటు భువనగిరిలో 30 డివిజన్లకు కాంగ్రెస్ 8, టీడీపీ 7, టీఆర్ఎస్ 2 సీట్లను గెలుచుకున్నాయి. ఇక్కడ 13 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో ఎక్కువ మంది ఎటువైపు మొగ్గు చూపితే వారిదే చైర్మన్ పీఠం. ఇక సూర్యాపేటలోనూ హంగ్ ఏర్పడింది. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 34 డివిజన్లకు గాను టీడీపీకి 12, కాంగ్రెస్ కు 9, టీఆర్ఎస్ కు 4 స్థానాలు దక్కాయి. ఇక్కడ కూడా 9 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద జిల్లాల్లో ఇదే ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.